అధ్యక్ష, ఈరోజు హెల్త్ మీద జరుగుతూ ఉన్న ఈ చర్చ చాలా సుదీర్ఘంగా కూడా నాని మా ఆరోగ్య శాఖ మంత్రి చాలా సుదీర్ఘంగా కూడా వివరించినాడు. అధ్యక్ష, అదే మాదిరిగానే దాని తర్వాత మాట్లాడిన పాల్గొనన్న, సీనన్న, రవి అందరూ కూడా హెల్త్ రంగంలో జరుగుతూ ఉన్న మార్పులు, ప్రస్ఫుటంగా గతంలో లేనివి ఇప్పుడు కనిపిస్తూ ఉన్న మార్పులు ఎలా ఉన్నాయి అన్నది చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఒకసారి ఈ చర్చ లేక వెళ్ళే ముందు 2.5 సంవత్సరాల కిందట మన హాస్పిటల్ అయితేనేమి, మన ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితేనేమి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అధ్యక్ష, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అడుగులు ఎటువైపున పడతా ఉన్నాయి, ఈ రెండిటికి సంబంధించిన అంశాలు నేను కూడా క్లుప్తంగా సభ ముందు కూడా ఉంచుతాను. అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం. అధ్యక్ష, ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టేందుకు, వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ 2.5 సంవత్సరంగా ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధితో, మనస వాచ కర్మన పూర్తి కమిట్మెంట్తో వేశాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలలో వైద్య ఆరోగ్యం మీద ఎంతగా దృష్టి పెట్టాము అన్నది వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఇంతకుముందు ఆరోగ్యశ్రీకి వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏకంగా 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అధ్యక్ష, అంటే ఇంతకుముందు మిడిల్ క్లాస్ సంవత్సరానికి నెలకు 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా, సంవత్సరానికి 5 లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్ష, దీనివల్ల దాదాపుగా ఈ రాష్ట్రంలో 95% మందికి అధ్యక్ష ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు రక్షణ లభిస్తూ ఉంది అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఒక ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడమే కాదు అధ్యక్ష, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు ఎక్కడైనా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కడైతే అందుతాయో, మంచి సేవలు ఎక్కడైతే అందుతాయో యూజువల్గా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు, ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే. అధ్యక్ష, అటువంటి సౌకర్యం గతంలో ఇంతకుముందు ఉండేటివి కాదు. మన దగ్గర ఇంకా అటువంటి లెవెల్లోకి, ఆ పరిస్థితిలోకి మన ఆరోగ్య పరిస్థితి, మన హాస్పిటల్స్ లేవు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా బయట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుమతించేవాళ్ళు కాదు. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వైద్యం చేయించుకునేదానికి కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఉన్నాం. ఇందుకోసం అక్షరాల అధ్యక్ష దాదాపుగా 130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైలో కానీ ఎక్కడైనా కూడా ఈ 130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏదైతే ఎంపానల్ చేశామో
వీటిని అన్నిటినీ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి ఆ స్థాయిలో లేవన్న సంగతి ఆ నిజం యాక్సెప్ట్ చేస్తూ బయట రాష్ట్రాల్లో కూడా మెరుగైన సేవలు మన ప్రజలకు అందించాలని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం జరిగింది. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అంటే కేవలం ఎలా కత్తిరించాలి, ఎలా 2.5 లక్ష 3 లక్షల రూపాయల లోపే దాటకుండా ఎలా వైద్యం ముగించేయాలి, క్యాన్సర్ లాంటి వైద్యం కూడా కీమోథెరపీ ఒకసారి కాదు 2 సార్లు కాదు 7-8 సార్లు చేస్తే కానీ నయం కాదు అన్న సంగతి వాస్తవాలు తెలిసి ఉన్నా కూడా కేవలం 2 సార్లకు మాత్రమే ఇచ్చేసి 2.5 లక్ష దాటక మునిపే ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇక మీ వైద్యం మేము చేయలేము అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష ఏకంగా 5 లక్షల రూపాయల స్థాయి దాటిపోయి 2.5 లక్ష 3 లక్షలు కాదు అధ్యక్ష, 5 లక్షల స్థాయి కూడా దాటిపోయి ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 10 లక్షల రూపాయల ఆపరేషన్ అయినా కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ 10 లక్షల పైచిలుకు ఆపరేషన్ కూడా చేయిస్తూ ఉన్నాం. బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అధ్యక్ష అంటే 2 చెవులకు మూగా చెవుడు అధ్యక్ష, చిన్నపిల్లలకి ఏదైనా మూగా చెవుడు గన ఉంటే వారి జీవితాలన్నీ కూడా మూగా చెవుడుతోనే ఉండిపోకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి ఏకంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషనే కాదు అధ్యక్ష, బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కూడా తీసుకొచ్చాం. ఏకంగా 12 లక్షల రూపాయలు ఆ చిన్నపిల్లల మీద ఖర్చు చేసే ప్రొసీజర్ను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం అధ్యక్ష. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంది అధ్యక్ష. ఏకంగా 11 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఆపరేషన్ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అధ్యక్ష 2 మోడల్స్ అధ్యక్ష. ఒకటి 6.3 లక్షల మోడల్, ఇంకొకటి 9.3 లక్షల ఖర్చు చేసే మోడల్స్. ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడా కూడా మనిషికి ఎంత కావాల్సి వస్తే అంత వైద్యం చేసే విధంగా ఎక్కడా కూడా రిక్వైర్మెంటు కత్తిరించే కార్యక్రమం జరగకోకుండా ఆ మనిషికి ఆరోగ్యశ్రీలో ఎంత ఆరోగ్యశ్రీ పథకం అన్నది తనను కాపాడుతుంది అని భరోసా ఇచ్చే విధంగా ఎంత అవసరమో అంత కాడికి పూర్తిగా ఇమ్మని చెప్పే పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తూ ఉంది అధ్యక్ష. అసలు ఒక గొప్ప మార్పు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనే ఒక 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 విప్లవం అధ్యక్ష ఆరోగ్యశ్రీలో అధ్యక్ష. 29 నెలల కాలంలో అధ్యక్ష ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద మనం ఖర్చు చేసిన అక్షరాల 4,000 కోట్ల రూపాయల పైచిలుకని సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం మీకు గుర్తే ఉంటుంది అధ్యక్ష, గత ప్రభుత్వం అయితే నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు కట్టకుండా వదిలేసిపోతే ఆ డబ్బులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే అధ్యక్ష ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ఎక్కడ పెండింగ్ బిల్స్ లేవు అధ్యక్ష. 21 రోజులు దాటితే చాలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్స్కు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈరోజు దగ్గరుండి నేనే డ్రైవ్ చేసే పరిస్థితులకి, సీఎంఓ ఆఫీసే డ్రైవ్ చేసే పరిస్థితులకి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అందే సేవలన్నీ కూడా అధ్యక్ష కని విని ఎరుగని విధంగా విస్తరించాం అధ్యక్ష. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు
ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం అధ్యక్ష. విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఏ రోజు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరపు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంకా అవసరమైతే ఇంకా ఏమేమి ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేమి ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఆరోగ్యశ్రీ సిఇఓ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తానే ఉన్నాను అధ్యక్ష. గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళో కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష గతంలో. అధ్యక్ష, రాష్ట్రంలో అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి అధ్యక్ష. ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి నడుపుతా ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధ్యక్ష కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాల, ఒక సూపర్ స్పెషాలిటీ 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోకి కూడా తీసుకొచ్చే ఒక గొప్ప విప్లవానికి నాంది పలికామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే అధ్యక్ష, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, పీజీ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, మెడికల్ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, ట్రైన్డ్ నర్సెస్ కూడా అందుబాటులోకి వస్తారు అన్న ఒక గొప్ప దృక్పథంతో పార్లమెంట్ పరిధిలోకే వీళ్ళందరినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రత్యేకించి అధ్యక్ష గిరిజనుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు కొత్తగా ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఒక పాడేరులోనే ఒక టీచింగ్ హాస్పిటల్ కడతా ఉన్నామన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష, మరో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజు ఐటీడీఏ ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తాం అధ్యక్ష. గ్రామం నుంచి జిల్లా వరకు అధ్యక్ష హాస్పిటల్స్ రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని అన్నీ కూడా సమూలంగా కూడా మార్చేసే కార్యక్రమానికి, ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఈరోజు గ్రామ స్థాయిలోనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టాం. అక్షరాల 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 125 మున్సిపాలిటీస్ ఉంటే అధ్యక్ష, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ 125 ఉంటే అప్రాక్సిమేట్ 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఆ మున్సిపాలిటీస్లో కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష 1321 పిహెచ్సిలు అధ్యక్ష ఈరోజు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. 52 ఏరియా హాస్పిటల్స్ ఈరోజు రూపురేఖలు మారుతూ ఉన్నాయి. 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిల ఈరోజు రూపురేఖలు మారుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా అధ్యక్ష నేషనల్ స్టాండర్డ్స్ అంటే జాతీయ ప్రమాణాలతో ఆ స్థాయికి ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అప్గ్రేడ్ చేసి వీటిలో
నాడు నేడు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటిలో ఉన్న ఫెసిలిటీసు, వీటిలో డాక్టర్స్ రిక్రూట్మెంటు పూర్తి స్థాయిలో ఎంతమంది డాక్టర్లు ఉండాలనో అంతమంది డాక్టర్లు ఉండేట్టుగా, ఎంతమంది నర్సులు ఉండాలనో అంతమంది నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ అందరూ కూడా పూర్తి స్టాఫ్ ఉండేట్టుగానే చేయడమే కాకుండా వీటిని అన్నిటినీ కూడా నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా పూర్తిగా అప్గ్రేడ్ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా అక్షరాల నాడు నేడు ప్రాసెస్ అంతా కూడా 16,255 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష వైద్య శాఖలో కేవలం అధ్యక్ష ఈ 29 నెలల కాలం గురించి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇప్పటికే 9,712 పోస్టులు ఆల్రెడీ రిక్రూటెడ్ అధ్యక్ష. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్లో మరో 15,000 మంది ఏఎన్ఎంలు కూడా ఇప్పటికే ఆల్రెడీ భర్తీ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ దాదాపుగా ఈ 25,000 పోస్టులు ఇవి కాక మరో 14,788 పోస్టులు అధ్యక్ష ఈ ఫిబ్రవరి మాసంలోపు పూర్తిగా భర్తీ చేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే అధ్యక్ష ఒక్క వైద్య రంగంలోనే దాదాపుగా 40,000 పోస్టులు ఒక్క వైద్య రంగంలోనే. అంటే ఇంతకు ముందు ఒక్కసారి ఊహించండి అధ్యక్ష, ఇంతకు ముందు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి ఊహించుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంటే డాక్టర్లు లేక ఆ హాస్పిటల్స్లో డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ ఏదైతే ఉండాలనో అవి లేక అవి ఎలా కొట్టుకుంటే అవి ఎలా ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉండేటివో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను. తద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండవలసిన మొత్తం అందరి డాక్టర్సు, నర్సెస్, ఇతర సిబ్బంది అందరూ కూడా పూర్తిగా ఉండేట్టుగా మెరుగైన సేవలు అందేలా పూర్తిగా చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చివరికి ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, చివరికి మన గ్రామాల్లోనే అధ్యక్ష ఏకంగా 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వం కడతా ఉంది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష అక్షరాల మన గ్రామాల్లోనే 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఏఎన్ఎంలు ఉంటారు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ MLHPs వాళ్ళు అక్కడే ఉంటారు, ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ అయితే అక్కడే ఊర్లోనే కాపురం ఉండి అక్కడే ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. 24/7 అవైలబుల్గా ఉంటారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా PHCలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నాం. ప్రతి మండలానికి 2 PHCలు, ప్రతి PHCకి ఒక 104 వాహనం. ఒక డాక్టర్ PHCలో అక్కడే అందుబాటులో ఉంటే మరో డాక్టర్ 104 ఎక్కి తనకు కేటాయించిన 5 గ్రామాలు 4 గ్రామాలు ఆ మండల సైజును బట్టి ఒక్కొక్క మండలానికి 4 డాక్టర్లు 2 PHCలు. ఒక డాక్టర్ కన్సిస్టెంట్గా అవే గ్రామాలకే తిరుగుతూ ఉంటాడు. అంటే తనకు కేటాయించిన 4 గ్రామాలకి, అంటే ఆ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా ఒక డాక్టర్ అదే గ్రామానికి కనీసము 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లోకి పోక మునిపే ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఊర్లో ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయి, ఏ మందులు తీసుకొని పోవాలో అన్న కూడా అవగాహనతో పూర్తిగా మందులు కూడా 104లో తీసుకొని పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఆ విలేజ్ క్లినిక్ అనుసంధానం చేసి ఆ విలేజ్ క్లినిక్లో ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనరు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో PHCలో ఉన్న ఈ డాక్టర్ రెగ్యులర్గా అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణాన్ని మా వార్డుల్లో అయితే అర్బన్ హెల్త్ క్లినిక్స్ను పూర్తిగా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కార్యక్రమానికి కూడా బీజం పడింది అధ్యక్ష. ఇవన్నీ కూడా నెక్స్ట్ 6 monthsలో ఇవన్నీ కూడా ఆపరేషన్స్లోకి వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష
ఇంకో గొప్ప విప్లవాత్మక మార్పు ఈ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జరిగిన దానిలో ఇంకొక గొప్ప విప్లవాత్మక మార్పు ఏమిటంటే అధ్యక్ష ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని తీసుకురావడం. ఆపరేషన్ అయ్యాక డాక్టర్ ఇన్ని రోజుల పాటు ఈ పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఈ పేషెంట్ బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు, కుటుంబం తల్లడిల్లుతుంది, కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఆపరేషన్ అయ్యాక విశ్రాంతి సమయంలో కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తోడుగా ఉండేట్టుగా నెలకు 5,000 వరకు ఇస్తూ రోగులకు అండగా తోడుగా నిలబడతా ఉంది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాం. అధ్యక్ష, ఇదొకటే కాదు అధ్యక్ష, ఇంతకుముందు చాలా గ్రామాలలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పాదయాత్ర అంతా కూడా నేను చూశాను. పెరాలసిస్ వచ్చి వీల్ చైర్కే పరిమితమై, మంచానికే పరిమితమై బ్రతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు పట్టించుకునే నాతులు లేదు. డయాలసిస్ వచ్చి ఇబ్బందుల్లో ఉండి నెల నెలా వాళ్ళకు ఖర్చులు ఉంటాయన్న సంగతి తెలిసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న ప్రతి పేషెంట్కు అధ్యక్ష, ఇంక్లూడింగ్ లెప్రసీ వచ్చిన వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం నుంచి మొదలు పెడితే డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు, పెరాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకు 5,000, డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకు 10,000 దాకా ఏకంగా పెన్షన్లు ఇస్తూ ఉండే కార్యక్రమానికి, గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దృష్టి లోపాలు ఉన్న వారికి అధ్యక్ష, ఇది ఇంతవరకు ఒక గొప్ప చారిత్రక కార్యక్రమం అధ్యక్ష. దృష్టి లోపాలు ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు, వైద్యము, శస్త్రచికిత్సలు చేయించి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. దాదాపుగా ఇప్పటికే అధ్యక్ష 66 లక్షల మంది స్కూల్ చిల్డ్రన్ పిల్లలకు పూర్తిగా స్క్రీనింగ్ చేసి 158,000 మంది పిల్లలకు కంటి అద్దాలు అందించడమే కాకుండా 300 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు సైతం చేయించే కార్యక్రమానికి ఇప్పటికే పూర్తయిపోయింది అధ్యక్ష. అవ్వాతాతలకు అధ్యక్ష ఇప్పటికే 14,28,000 మంది అవ్వాతాతలకు ఇప్పటికీ స్క్రీనింగ్ పూర్తి చేసి 7,83,000 మందికి ఉచితంగా కంటి అద్దాల డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి చేసి 1,13,000 మందికి శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేశామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది నిరంతరం జరుగుతూ ఉన్న కార్యక్రమాలు. అక్షరాల మా లెక్కల ప్రకారం 56,88,000 మందికి సంబంధించిన అవ్వాతాతలకు సంబంధించి ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే 14,28,000 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉంటాం అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ రకంగా ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చి 2.5 లక్ష కాస్త ఈ పొద్దు ఆపరేషన్స్ అన్నీ కూడా పెంచడం కూడా ఏ స్థాయిలోకి పెంచుకుంటూ పోయాం. బైకాక్లియర్ ఇంప్లాంట్ దగ్గర నుంచి ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్, ఇవన్నీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో 12 లక్షలు 10 లక్షలు, ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్టు కొన్ని ఆపరేషన్లు అయితే 18 లక్షల స్థాయిలోకి వెళ్ళి కూడా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించి రీఎంబర్స్ చేసిన గొప్ప పరిస్థితిలోకి ఈరోజు ఆరోగ్యశ్రీని తీసుకొని పోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష. పిల్లల మీద మాత్రం ప్రత్యేకంగా ధ్యాస పెట్టడం జరిగింది అధ్యక్ష. పిల్లలకు ఏం అవసరం వచ్చినా కూడా ప్రభుత్వం తోడుగా ఉండాలి అని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం కాబట్టి పిల్లలకు సంబంధించే బైకాక్లియర్ ఆపరేషన్ కూడా చేయడానికి ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నా కూడా వెనకాడకుండా చేస్తూ ఉన్నాం. ఉట్టి ఆపరేషన్ చేసి వదిలేయడం కూడా కాదు అధ్యక్ష, సంవత్సరం పాటు వాయిస్ థెరపీకి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష.
అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇంకా ఆ బైకాక్యులర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత బ్యాటరీ కూడా కొన్ని సంవత్సరాలకు చెడిపోతుంది. ఆ చెడిపోయినప్పుడు ఆ బ్యాటరీ ఖర్చు కూడా మళ్ళీ ₹1,00,000 అవుతుంది రీప్లేస్ చేయడానికని. అంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలకు చేర్చమని చెప్పి కూడా చెప్పిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ధ్యాస ఏ స్థాయిలో కూడా పెడతా ఉన్నాము అంటే అధ్యక్ష, ఎక్స్క్లూజివ్గా పిల్లలకు సంబంధించిన హార్ట్ కేర్కి సంబంధించిన హాస్పిటల్ మన దగ్గర లేదు అని నీలోఫర్ తరహా హాస్పిటల్ ఒకటి హైదరాబాదులో ఉంది. కేవలం చైల్డ్ కార్డియాక్ చైల్డ్ హార్ట్ కేర్కి సంబంధించిన గొప్ప స్పెషాలిటీ మనకు కూడా కావాలి అని చెప్పి అదే పనిగా తిరుపతిలో మొన్న వెళ్ళి పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్ను ఓపెన్ కూడా చేయించాం అధ్యక్ష. కేవలం పిల్లలకు మంచి చేసేందుకు. ఇంకా ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 పిల్లల కోసం స్పెషాలిటీగా పీడియాట్రిక్, చైల్డ్ కేర్కు, పీడియాట్రిక్ అండ్ హార్ట్కు రెండింటికి సంబంధించిన 3 హాస్పిటల్స్ను కూడా పూర్తిగా కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం కూడా చుడతా ఉన్నాం అధ్యక్ష. 3 ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఇది మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష, మనం ఈ మధ్యకాలంలోనే ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్న కోవిడ్ మహమ్మారిని మనం మన కళ్ళతో కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష, కోవిడ్ వైద్యాన్ని వల్ల ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఏ రాష్ట్రము చేయని విధంగా కోవిడ్ వైద్యాన్ని కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనదే అని చెప్పి సందర్భంగా ప్రభుత్వమే కోవిడ్కు ఉచితంగా వైద్యం అందించి తోడుగా ఉన్న పరిస్థితులు బహుశా ఎక్కడా లేవేమో ఒక మన రాష్ట్రంలో తప్ప అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కోవిడ్ అనంతర పరిస్థితులు, కోవిడ్ తర్వాత కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈ మధ్యకాలంలో బ్లాక్ ఫంగస్ అని రకరకాలుగా మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష. అటువంటి రోగాలను కూడా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చిన మనసున్న ప్రభుత్వం మనది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. కోవిడ్పై యుద్ధంలో ఏ రకమైన ప్రొసీజర్లు మనం అవలంబించాము అన్నది సుదీర్ఘంగా కూడా నాని చెప్పడం కూడా జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, ఆశా వర్కర్లు వాళ్ళందరూ పిహెచ్సిలతో అనుసంధానమై ఏకంగా ఫోకస్డ్ టెస్టింగు, ఫోకస్డ్ ట్రేసింగు, ట్రీట్మెంట్ ద్వారా ఏ రకంగా చేశాము అన్నది అందరూ కూడా రాష్ట్రమంతా కూడా చూశారు. ఏకంగా అధ్యక్ష, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా కోవిడ్ ఉందా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసింది ఎన్నిసార్లు తెలుసా అధ్యక్ష? అక్షరాల 31 సార్లు మన వాళ్ళు వెళ్ళి, మన వాలంటీర్లు అయితేనేమి, మన ఆశా వర్కర్లు అయితేనేమి, మన సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంలు అయితేనేమి ఏకంగా వెళ్ళి సర్వేలు చేసింది ఏకంగా 31 సార్లు అధ్యక్ష. ఒకవైపున పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తూ, మరోవైపున పరీక్షలు, ట్రీట్మెంటులోను అగ్రగామిగా మన రాష్ట్రం ముందు స్థానంలో ఉంది అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నవంబర్ 23 నాటికంటే అధ్యక్ష, మొన్నటికి అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం 3,02,00,000 మందికి కోవిడ్ పరీక్షలు చేశాం అధ్యక్ష. అంటే అధ్యక్ష, పర్ మిలియన్ అంటే ప్రతి 10 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు ఎన్ని చేశాము అంటే అధ్యక్ష, ప్రతి 10 లక్షల మంది జనాభాకు రాష్ట్రంలో 5,66,000 మందికి టెస్టులు చేశాము అధ్యక్ష కోవిడ్ పరీక్ష. ఈ స్థాయిలో దేశమే గర్వపడే విధంగా ఈ స్థాయిలో పరీక్షలు చేసిన అతి కొద్ది రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను అధ్యక్ష. జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల రేటు 1.35 అయితే మన రాష్ట్రంలో
కోవిడ్ వల్ల మరణాల రేటు 0.70% మాత్రమే అధ్యక్ష. అంటే దాని అర్థం ఏమిటో తెలుసు అధ్యక్ష? అంటే 0.70% మాత్రమే అంటే దాని అర్థం అధ్యక్ష, కోవిడ్ వచ్చినా కూడా 99.3% మంది ప్రజలను మనం కాపాడుకోగలిగాము అని చెప్పి దాని అర్థం అధ్యక్ష. అధ్యక్ష, కోవిడ్ వచ్చిన కొత్తలో మన అందరికీ కూడా తెలిసిన విషయమే, కోవిడ్ వచ్చిన కొత్తలో పరీక్షలు చేయించాలంటే అధ్యక్ష ఆ శాంపుల్స్ను ఏకంగా పూణేకి పంపించాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన రాష్ట్రంలో మన ల్యాబుల అధ్యక్ష 19 ల్యాబులు ఈరోజు మన రాష్ట్రంలోనే 24/7 అవైలబుల్గా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, రాష్ట్ర జనాభాలో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య మన రాష్ట్రంలో 3,41,53,000 మంది అధ్యక్ష. అంటే దాదాపుగా 87% మందికి మన రాష్ట్రంలో ఒక డోసు ఇచ్చిన వాళ్ళు, 2 డోసులు తీసుకున్న వాళ్ళు అక్షరాల 2,39,00,000, అంటే దాదాపుగా 61% మందికి రెండో డోసు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని డోసులు అయితే పంపిస్తారో అన్ని డోసులు మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అన్ని డోసులు మాత్రమే మనం ప్రజలకు వేయగలుగుతాం. ఇది అన్ఫార్చునేట్లీ మన చేతిలో లేని పని. అయినప్పటికీ కూడా 87% మందికి రాష్ట్రంలో ఈరోజు అబవ్ ద ఏజ్ ఆఫ్ 18 కనీసం 87% మందికి ప్రజలకు ఈరోజు కనీసం ఒక డోసు అన్న తీసుకున్నారు. 2 డోసులు తీసుకున్న వారు అబవ్ ద ఏజ్ ఆఫ్ 18 61% మంది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. మన లెక్కల ప్రకారం అయితే వాళ్ళు పంపిస్తూ ఉన్న వ్యాక్సిన్ల షెడ్యూళ్ళ ప్రకారం అయితే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా 100% అట్లీస్ట్ 1 డోస్ కంప్లీట్ చేస్తామని, మార్చ్ నాటికి పూర్తిగా 2 డోసులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మన లెక్కల ప్రకారము వాళ్ళు పంపించే షెడ్యూళ్ళ ప్రకారం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కోవిడ్ వల్ల తల్లి తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి వారి ఆలనా పాలన చూసుకునే ఏర్పాటు కూడా చేసిన తొలి ప్రభుత్వం మనదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చేశాకే అధ్యక్ష ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా ఇంచుమించు ఇదే బాటలో నడిచాయి. మొట్టమొదట దేశానికి దావ చూపించింది హ్యుమానిటేరియన్గా ఎలా ఉండాలన్నది మన రాష్ట్రం నుంచి మన వైపే జరిగిందని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనది మనిషిని బ్రతికించాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేసే ఒక మనసున్న ప్రభుత్వం మంది అధ్యక్ష. ఈ కోవిడ్ వైద్యం కోసమే ఈ కొద్ది నెలలుగా అధ్యక్ష 18 నెలలుగా 20 నెలలుగా ఉట్టి కోవిడ్ వైద్యం కోసమే అక్షరాల మనం ఖర్చు చేసింది 3,648 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ సందర్భంగా తెలియజేస్తాము అధ్యక్ష. ఎమర్జెన్సీస్లో అధ్యక్ష ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెబుతూ ఏకంగా 1068 వాహనాలను అధ్యక్ష మండలానికి ఒకటి కింద మనం పంపాము అధ్యక్ష. ఈ మొబైల్ వ్యాన్స్ ద్వారా, ఈ మొబైల్ వాహనాల ద్వారా ప్రాణాలను మనం కాపాడగలుగుతాం, ఇవి వాహనాలు తోడుగా ఉండగలుగుతాయి అని చెప్పి నిజంగా అర్థం చెప్పింది. బహుశా అర్థం మనం చెప్పడమే కాకుండా అధ్యక్ష దేశానికి కూడా చూపించగలిగాం. ఏకంగా 1068 ఆధునిక 108, 104 వాహనాలను ప్రజలను కాపాడేందుకు పూర్తిగా బెంజ్ సర్కిల్లో పూర్తిగా డిస్ప్లే చేసి కూడా పంపించాము అధ్యక్ష. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇంకా ప్రజలకి ఇంకా దగ్గరికి చేర్చేందుకు
ప్రతి పిహెచ్సిలోనూ కూడా ఒక అంబులెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి, ప్రతి మండలానికి ఒక పిహెచ్సి కాదు 2 పిహెచ్సిలు ఉండాలి అని చెప్పి ఏకంగా మార్పులు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం మరో 432 104 వాహనాలను కూడా కొనుగోలు కూడా చేస్తూ ఉన్నాం. అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఇంతకుముందు మీకు గుర్తే ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి పోవాలి అని అంటే ఎవరైనా భయపడే పరిస్థితి. రకరకాలుగా కథనాలు, లైట్లు లేక సెల్ ఫోన్స్తో ఆపరేషన్స్ చేయిస్తూ ఉన్నారు అని చెప్పి కథనాలు, ఎలుకలు కొరికి పిల్లలను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎలుకలు కొరికి బాలుడు చనిపోయిన పరిస్థితులు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అటువంటి స్థాయి నుంచి ఈరోజు ఆ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మార్చే ఒక గొప్ప విప్లవాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు మందులు ఏదైనా డాక్టర్లు ఇస్తే ఆ మందులు తినాలంటే కూడా పేషెంట్లు భయపడే పరిస్థితి అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, అప్పట్లో నానుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మందు తింటే ఆ మందుల వల్ల ఏ రోగము నయం అయ్యే పరిస్థితి ఉండదు అని చెప్పి అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో మందులు WHO అండ్ GMP వీటి ప్రమాణాలు ఉంటే తప్ప ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేరే మందులు ఉండకూడదు అని చెప్పి ఏకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మందుల చరిత్రనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందుల చరిత్రనే పూర్తిగా మార్చేసాం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే మందులు WHO అండ్ GMP ప్రమాణాలు కలిగిన మందులు మాత్రమే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. మరో ఇంపార్టెంట్ మార్పు కూడా ఈ వైద్య రంగంలో జరగబోతూ ఉంది అధ్యక్ష. ఒకవైపున మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కాన్సెప్ట్తోనూ 16 కొత్త టీచింగ్ హాస్పిటల్స్, టీచింగ్ మెడికల్ కాలేజెస్ టీచింగ్ హాస్పిటల్స్తోనూ విపరీతంగా ఒకవైపున మార్పులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ సేవలు. మరోవైపున అధ్యక్ష, గవర్నమెంట్ రంగమే కాకుండా అధ్యక్ష ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు ఏదైతే ఉన్నాయో మన దగ్గర సరిగ్గా లేవని, ఎక్కడైతే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోవాల్సిన పరిస్థితి ఏదైతే వస్తూ ఉందో ప్రజలకు, అటువంటిది ప్రైవేట్ రంగంలో కూడా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అధ్యక్ష. ఏదైతే సూపర్ స్పెషాలిటీ సేవలు కట్టడానికి, ఏదైనా హాస్పిటల్స్ కట్టడానికి 100 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రమ్మని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అధ్యక్ష. భూములు ల్యాండ్ మేము ఇస్తాము, మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీరు కట్టండి, 50% బెడ్లు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలోకి అందుబాటులోకి తాండి, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఒక గొప్ప మార్పు. సూపర్ స్పెషాలిటీ సేవలు ఏదైతే మనకు అవసరమో, ప్రతి జిల్లాలో ఏదైతే సూపర్ స్పెషాలిటీ సేవలు ఉండాలనో జిల్లా ఒక యూనిట్ కింద తీసుకొని ఆ జిల్లాలో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకు పడ్డాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అన్నీ కూడా రియలైజ్ అవుతాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగతా అవి కూడా కనిపించే పరిస్థితితో పూర్తిగా ఆరోగ్య రంగం అన్నది ఒక విప్లవాత్మక మార్పుతో అడుగులు ముందుకు పడతాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష పేదల మీద మమకారంతో, ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులు అధ్యక్ష. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా గొప్పగా అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
In accordance with Rule 147 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, I return here with a copy of the following bills as passed in the Andhra Pradesh Legislative Assembly. It is sitting held on 23rd and 24th November 2000.